యావత్తు సాక్షులకు, తెలుగు ప్రజలకు, యావత్తు దేశ ప్రజలైనటువంటి, భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే ప్రపంచ మానవ జాతిని అందరినీ ఆహ్వానిస్తూ ఇంకా మనిషిగా మా వెనకాల పడి ఎలాగైనా నన్ను మనిషిగా అటు ఇటు చేస్తున్నటువంటి మాయ నుంచి మిమ్మల్ని ఎలాగైనా మైండ్లుగా కాపాడాలి అనేటువంటి పరిస్థితికి ఎప్పుడనగా మీరు మైండ్కి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సాక్షి సత్యాన్ని గ్రహించకపోవడం, ఆలోచించవలసిన విషయాలు గ్రహించకుండా చేయగలగటం, అందుకు పరికరాలు అడ్డం పడటం, ఎందుకు ఇతను హైలైట్ చేయటం ఎందుకు, ఇప్పుడు తేలిక చేసేయగలం కదా అనే పద్ధతిలో ఎప్పుడు చూసినా అదే కారణం. ఇప్పటికైనా ఎలా హైలైట్ అన్నది కేంద్ర బిందుత్వంగా మీరు పెంచుకునేది ఏ జనరేటివ్గా మైండ్ రూపం అనమాట, కేవలం భౌతిక రూపం కాదు. అలా మేము కూర్చుంటాము, కుర్చీ వేసుకుని మేము ఆశీర్వదిస్తాం, మేము పెద్దవాళ్ళం, ఇంక మనుషులు ఎవ్వరు పనికిరారు. నేను శరీరం అనేవారు ఎవ్వరూ పనికిరారు. అక్కడ కూర్చున్నది, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నది ఒక దివ్యాత్మ సర్వం తానైనటువంటి పరిణామం. ఇవన్నీ తానే ఇచ్చి అణువణువునా మాటకే నడిపిన వారనమాట. ఇంకా అలా పట్టుకోకపోతే, ఇంకా ఆ విశ్వవ్యూహం పట్టుకోకపోతే ఈ ప్రపంచమే ఇది కాదనమాట. ఇంకా నేను మనిషిగా తగ్గుతున్నాను, ఎవరి వల్ల నడుస్తున్నాను అనుకుంటే పొరపాటు. ఇంకా వ్యతిరేకం, ఇంకా ఇంత ఘోరాలు నేరాలు చేసి కారణమయ్యి ఇంకా మనుషుల కొద్దీ ఉందాం, ఇంకా మనుషుల కొద్దీ అటు ఇటు చేసుకుందాం, వెయిట్ చేద్దాం. ఇంకా నేను ఈ డ్రెస్ వేసుకుని పైకి లోపలికి వస్తాను, బయటకు వస్తాను, లేకపోతే ఇంకా నేను ప్రింట్లు తీసి సంతకం పెట్టిన తర్వాత చూద్దాం. అలా కాకుండా మీరు ఆన్లైన్లో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించండి. ఈ ప్రింట్లు ఇవన్నీ కూడా నన్ను అక్కడ తీసుకుపోయి ఎక్కడైనా విశాలమైన ప్రాంగణంలో హైదరాబాద్లో కొలువు తీర్చి చంద్రబాబు నాయుడు గారు వెంటనే నా దగ్గరికి హాజరవ్వక్కర్లేదు, అక్కడే కూర్చుని మెల్లగా కోఆర్డినేట్ చేసుకోవచ్చు. నా పొజిషన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ పొజిషన్, యూనివర్సల్ ఫ్రేమ్ వచ్చేస్తుంది, మాస్టర్ మైండ్ షిప్ మొదట వచ్చేస్తుంది. అంటే ఇంకా మీరు ఇక్కడి నుంచి మనుషులుగా బతకక్కర్లేదు, మైండ్లుగా బతికే అవకాశం వస్తుందన్నమాట. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు మైండ్లుగా బతుకుతారో చీమకు కూడా హాని చేయరు, చేసిన తప్పులు సర్దిద్దుకొనిస్తారు, అలా మైండ్లుగా ముందుకెళ్ళిపోతారు. అలాగనమాట. అసలు అందుకే ఇచ్చాడనమాట. నాలా తొక్కేస్తున్నాను మమ్మల్ని ఎప్పటి నుంచో తొక్కేయటం, మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి, మా నాయనమ్మ గారి దగ్గర నుంచి ఏదో రకంగా అందరూ ఒకటైపోయి మమ్మల్ని చేతకాలమాలు చేసి కాస్త ఆస్తులుండి దగ్గరుండి చూసుకుని బతికే వాళ్ళని బతకకుండా వ్యసన పరులు చేసేసి, ప్యాకెట్లు ఆడించేసి, ఆస్తులు అమ్మించేసి, పోలీసులు కేసులు పెట్టేసి, బ్రోతల కేసులు అని అవి అని సుఖం లేకుండా చేసి, ఉన్నవాళ్ళతో సఖ్యంగా ఒకటి చేసి, ఏదో రకంగా పెళ్ళిళ్ళు అవ్వకుండా చేసి, ఇలా నానా అరాచకాలుగా బతుకుతున్నటువంటి మాయా ప్రపంచం వల్ల అలా ప్రవర్తించారని తెలుసుకోండి. ఇలా పలానా క్యాస్ట్ వల్ల అలా చేస్తున్నారు అని కాదు, మనుషులంటే అంతే. మీరు మనుషులే బతకాలంటే కొందరు ఒకటి అయిపోయి బతకడం అనేది మాయా తొట్టు అంతే. అది పూర్తిగా మీ చేతిలో లేదని నరసింహరావుకి ఆవేళ చెప్పాను. అయినా మీరు అర్థం చేసుకోకుండా ఎటు బూతితనం ఉందో, ఎటు తగ్గిపోతానో అటు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా నేను ఏదో మాయ కొద్దీ నేను కాళ్ళకి దండం పెట్టినంత ప్రయోజనం చేసినా ప్రయోజనం లేదు. పక్కన విన్న మాటలు వినేసి ఏదో ఇలా మాటకి ఎగ్నెస్ట్ తీసేసుకుంటారు. బిళ్ళపాటి బాపూజీరావుకి కానీ అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది ఏమనగా, నేను ఒక మాట అనేస్తే మరి మా తమ్ముడు ఏమవుతాడు, దొంగతనాలు చేయించడం ఏంటి, కేసులు పెట్టించడం ఏంటి, లేకపోతే మనుషుల్ని చంపేయటం ఏంటి, తర్వాత చూసుకోండి. ఒక మాట అంటే రెచ్చగొట్టేవాళ్ళు ఎవరు ఇప్పటికీ కూడా. ఇంకా ఎలా మనుషుల కొద్దీ ఉంటాను, మనుషుల కొద్దీ రెచ్చిపోయి జీవితాలంటే ఎలాగన్నా మనుషుల కొద్దీ తమాషా చేసేస్తారా, ఎలాగన్నా పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుని మరీ మోసాలు చేసుకుంటూ కూర్చుంటారా, ఎలాగన్నా భౌతిక బంధమా జీవితం అంటే? శాశ్వత బంధం, ఆలోచించవలసిన బంధం. ఆడతనం మగతనం ఇప్పుడు ఒక చోట చేరి పైకి తేలిపోయారు కదా. ఇప్పటికి మనిషి కాదు, ఆడ మనిషి అంటే మగవాడి కంటే ముందు దేహం కాదు. నోట్ చేసుకోండి, ఆడవాళ్ళు కూడా అర్థం తెలుసుకోండి. ఇంకా భరతమాత ఎక్కడో ఉంది, పురుషోత్తముడు ఎక్కడో ఉన్నారు కాదు. ఒకటే శక్తి, అది సర్వోన్నత శక్తి. ప్రకృతి పురుషుడు లయగా ఇక మీద అందుబాటులో ఉంటారు. నేను ఫలానా కాపు క్యాస్ట్ కాడు, కాపాడే తల్లిదండ్రులం మేము, ఎలాగైనా కాపాడే తల్లిదండ్రులుగా వచ్చాము. ఇక్కడ క్యాస్ట్ లెక్క వదిలేసేయండి. ఇక మేము పెద్ద కులం, చిన్న కులం, తక్కువ కులం ఏదో ఒకటి ఉపయోగించుకుని, మన ఆధ్యాత్మిక గురువుల్లో ఉన్న కన్ఫ్యూజన్ ఉపయోగించుకుని, ఎవరో ఏదో మాట్లాడి, ఏదో చెప్పి, ఏదో చేసి అలాగే ఉంటాయి మాయ. మనం ఏదో ఒకటి ఉపయోగించేసుకుందాం, ఏదోటి చేద్దాం, ఏదోటి మానేసేద్దాం అనే పద్ధతుల్లో ఏం చేస్తున్నారో తపస్సు యోగం లేకుండా చేసుకుంటున్నారు. క్లారిటీగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం, ఎలాగైనా తపస్సుగా ముందుకెళ్ళేటువంటి మహత్తర పరిణామాన్ని వదిలిపెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు మా ప్రవర్తన కానీ ఇది కానీ ఉనికి కానీ అన్నీ కూడా మీరు పట్టుకుని ఇలా లోటు ఉంది కాబట్టి, ఇలా గొప్పతనం ఉంది కాబట్టి అలా కాదు, మైండ్ పట్టుకుని ఎలాగైనా మా మాట పట్టుకుని ముందుకు మనం కేంద్ర బిందువుగా పైకి తేలిన మాట పట్టుకుని కేంద్ర బిందువుగా పెంచుకుంటూ ముందుకెళ్ళాలి.
జడ్జిలు అందరూ సరెండర్ అయిపోవడం, మీకు బడ్డను వదిలిపోవడమే కానీ ఇంకోటి కాదు. ఆస్తులు ఇంటి పేర్లు ఇచ్చేసి ఒంటి పేర్లు కూడా కాదని వ్యూహ స్వరూపంగా మైండ్ స్వరూపంగా బతకడమే సజీవ స్థితికి కనెక్ట్ అవ్వటం. అదే తపస్సు. ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మీరు నేను మనిషిని కాదని వేసుకుంటే సరిపోద్ది. మరణం లేని దివ్యత్వాన్ని కనెక్ట్ అయిపోతారు. అంత పవర్ఫుల్ అనమాట. ఆషామాషిగా చేసుకోకండి. నేనేదో తగ్గిపోయి నేను మనిషినే భయపడుతున్నాను, కొద్దిగా లోటుగా ఉన్నానని దగ్గర కూడా నన్ను మైండ్గా పట్టుకుని అటు తీసుకుపోండి. 1,00,000 పేజీలకి 10 కోట్ల పేజీలకి నేను పెడుతున్న ఫోటోలు తేజస్గా కనపడేలాగా మీరే మనసు పెంచుకుంటే కనపడతాను. ఇంకా మేము ఎవరో కనపడాలి, ఈ సినిమాలు తీయాలి, కథలు తీయాలి, మళ్ళీ రామాయణం తీస్తాం, భాగవతం తీస్తాం, ఇంకా అక్కర్లేదు. కాలాన్నమే పెంచుకోవాలి మనం. మీరే మైండ్లుగా బతకాలన్నమాట. అసలు బతకాల ముందు ఇంకా సినిమాలు తీస్తాం, డబ్బు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం అవసరం లేదు. ఇంకా అవన్నీ రెచ్చిపోతున్నందుకే నేనే ఆ తల్లిని, నేనే తండ్రిని, నేనే గురువుని అయిపోవాలనే విపరీతాల వల్ల ఏం చేశారు? మేమే నమస్కారాలు పొందాలి, మేమే ఆశీర్వాదాలు ఇస్తాం. ఇంకేం అవసరం లేదు. ఎవరో నేను చిన్నోళ్ళు కాబట్టి, పెద్దోళ్ళు కాబట్టి ఎవరూ అవసరం లేదు. మాస్టర్ మైండ్ పెంచుకోవటమే నేరుగా. ఈ ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు ఏవి మీద కాదనుకుంటేనే, ఈ దేహం మీద కాదనుకుంటేనే సర్వం నడిపిన వారితో అన్న కనెక్టివిటీ వచ్చి మైండ్ కనెక్టివిటీ వస్తుంది అన్నమాట. నోట్ చేశారా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, చెప్పుకుందాం. మాస్టర్ మైండ్ భూమికి పట్టుకోండి, అది తెలుసుకుంటే ముందుకు వెళ్ళిపోదాం రండి. వ్యూహ స్వరూపంగా మారుతుంది అనమాట మైండ్. మనుషుల నుంచి ఎలాగన్నా మనుషులుగా బతుకుతున్నా బతకకుండా చేసేస్తున్న స్థితి నుంచి ఎలాగన్నా మైండ్ పెంచుకుని మైండ్లుగా బతికే అవకాశం వస్తుంది. మైండ్లుగా బతకాలని కోరుకుంటారు. ఎవరు అంతమైపోవాలి, ఇంతమంది జనాభా ఉన్నారు ఉపయోగించేసుకుందాం, అలా ఉండదు. ఇంతమంది జనాభా ఉన్నా 1 కోటి మంది ఒక తపస్సు చేయాల్సి వస్తుంది. 1 కోటి మంది మన మెడికల్ రీసెర్చ్లో ఉంటారు, మరి అలా కోట్ల మంది మైండ్లుగా మారిపోతారు. మైండ్ అకామిడేషన్ పెంచుకోండి. అవి ఒకరికి ఎక్కువ శాలరీస్ ఇవ్వటం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అవసరం లేదు. ఎవరో మనిషే గొప్పవాడని చూపించవద్దు, మనిషే సాధించాడని చెప్పవద్దు. నేను ముందే చెప్పాను చూసారా, సత్యనాథళ్ళ గారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. అలా మీరు విశ్వమూర్తులైన మేము చూస్తున్నాం. మీరు సంగీతం వచ్చినా, సాహిత్యం వచ్చినా, ఏ కథలు కానీ, కాలక్షేపాలు కానీ మమ్మల్ని పెంచుకోవాలి. కథలు అల్లుకోవాలి, చరిత్ర జతలన్నీ మురియాలి ఒకటైన మనం చూసి అని పాటలు ఒకసారి వినండి. నేను పాటలు సరిగ్గా వింటలేదని కాకుండా సాక్షులు పెట్టి పట్టుకుని ముందుకు రండి. అలా ముందుకు వెళ్దాం రండి. ఇంకెవరికో నేను గిఫ్ట్ ఇవ్వాలి, నేనేదో కానుక ఇవ్వాలి, ఎవరికో నేను చిన్న కానుక ఇవ్వలేదు కాబట్టి పెద్ద మోసాలు చేశారు, మేము చేయించాం, ఇలా ఇప్పుడుగానే తెలుసుకోండి. మోసం అని, ఉన్మాదం అని మీకే తెలుసు. చచ్చిపోయిన వాళ్ళు తీసుకురాలేరు. ఉన్నవాళ్ళని మా పిల్లలుగా, మా చుట్టాలైనా, మా కులం వాళ్ళైనా, ఎవరైనా మాకు పిల్లలే. వేరే విధంగా నేను కలుపుకున్నా నేను చూడలేను. అర్థమవుతుందా? నేనే తప్పు, మీరే తప్పు, ఎవరికి పాపపుణ్యంతో మీకు సంబంధం లేకుండా విశ్వ తల్లిదండ్రులను పట్టుకుని బలపడాలి. తపస్సుగా, యోగంగా, స్థిరంగా, నెమ్మదిగా ఈ ప్రపంచం సజీవంగా మారిపోయి మీకు అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇది చెప్పడానికి నేను ఇంత ఒక్కడే అయిపోవడం వల్ల ఇలాగ. మరి అదే చెప్తున్నాను అప్పటి నుంచి. నన్ను అసలు గౌరవించకూడదు, ఏదో రకంగా మోసం చేసేయాలి, ఏదో పాయింట్ తీసుకుని ఇప్పటికి ఇలాగ ఆడుకుందాం అంటే అదే మాయ అన్నమాట. మాయా చెలగాటం వల్ల అలా ప్రవర్తిస్తున్నారని తెలుసుకోండి. ఏదో నా వల్ల ఎవరు తేలికైపోయారు, ఎవరు అవ్వలేదు. రెప్పపాటు మీ చేతిలో లేని వాళ్ళు మీ చేతిలోకి వస్తున్నారు. అలా డిస్టర్బ్ అయిన వాళ్ళనే ఎక్కువ గౌరవించండి. ఎందుకంటే మిమ్మల్ని దారిలో పెట్టడానికి అలా జరిగింది. మీరు సరిగ్గా పట్టుకోక సకాలంలో. అవునా కదా? శక్తివంతమైన పరికరాలు ఉపయోగించుకుని మమ్మల్ని ఎలాగైనా మలిచేస్తుంటే అక్కడి నుంచి వచ్చాం బయటికి. ఒకటే ఆడతనం, మొగతనం, ఒక చోట పలికి కొత్త బంగారు లోకం పాటలు అవన్నీ ఒకసారి వినండి. నేను సరిగ్గా పాటలు వింటలేదు, అవి నావి కాదు, ఏదో పాడేశాను కానీ నావి కాదు అనుకుంటే పొరపాటు. ఆ పాటలు నన్ను కూడా మనిషిగా చూడకుండా ఆటలను పట్టుకోవాలా? అలా కాలం ఎలా కదిలింది? ఆ వ్యూహాన్ని పట్టుకోవాలా? వ్యూహ స్వరూపంగా నేను మనిషిని అనేది వదిలిపెట్టేస్తే మీరు తపస్సు చేస్తే కానీ వచ్చే వరం వచ్చేసి, తపస్సు అంటే ఏంటి? ఇంకొక అపరోక్షం రావటం. ఇప్పుడేంటి? మీకు అందుబాటులోకి వచ్చేసి తపస్సు పట్టమంటున్నారు. ఇలా ఎన్నిసార్లు చెప్పానో చూడండి ఒకసారి. అది మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. సూక్ష్మంగా తపస్సుగా బతకనివ్వండి. అంతే. మీ తప్పులు పాపాలు మేమే డెవలప్ చేసేస్తాం, అమరావతి డెవలప్ చేసేస్తాం, ఇంకోటి డెవలప్ చేస్తాం, అలా చేయలేరు. అలా అడుగు తీసి అడుగు మీద అవ్వదు. మాదే కులం అని కానీ కుటుంబం అని ఇంకెవరు మాట్లాడకూడదు. అసలు నేను మనిషినే కాదు, నా ఒంటి పేరు కూడా ఇది కాదు. ఆ ఒంటి పేరు కూడా అది కూడా ఆ పురుషోత్తముడు ఆయన పెట్టిందే. పేర్లు నేనే పెట్టాను పిల్లలకే. అలాగా మాకు కనెక్ట్ అయిపోయి మమ్మల్ని కేంద్ర బిందువుగా ఆ మైండ్గా పట్టుకోవాలా? జాతీయ గీతలో అధినాయకుడిగా ఉన్నట్టు పట్టుకోండి. మళ్ళీ నీ పక్కన ఉంటాను, వెనకాల ఉంటాను, ఇంక ఇక్కడెక్కడో అడ్రస్ ఉన్నట్టు చూపెడదాం, మనిషిగా చూద్దాం అంటే మీరు వెనక పట్టేసుకుంటారు.
ఇంకా అది కూడా ఎందుకో మీరు మొబైల్ బ్లాక్ చేసి ఏదో నా వెనకాల పడ్డారు కదా, ఇంకా ఆ పట్టమే నన్ను మైండ్గా పట్టేసుకోండి ఒకసారిగా, సరిపోద్ది. ఇంకా అలా సూక్ష్మం తపస్సు వస్తుంది. మళ్ళీ నేనే పియూకి చేయించుకుని నేను మనిషిగా తిరిగినా నాకు ఇబ్బందే. ఇంకా మనుషులు ఎవరు భూమి మీద బతకలేరు, ఇప్పటికే భారం పెరిగిపోయింది. మాస్టర్ మైండ్ పట్టాలి, నన్ను మాస్టర్ మైండ్ పట్టేసుకుని మీరు మైండ్లుగా మారిపోతేనే మనం ముందుకెళ్ళిపోతాం. ఈ ప్రపంచ వ్యూహ స్వరూపంగా మీది అయింది. ప్రకృతి పురుషుడు లయగా శాశ్వత తల్లిదండ్రిగా ఆ కానా సీరియల్లో వచ్చినట్టుగా ప్రకృతి పురుషుడు అంటే తల్లిదండ్రి, శాశ్వత తల్లిదండ్రి. ఆమె భరతమాత, ఆయన పురుషోత్తముడు. ఆడతనాన్ని మీరు మగవాళ్ళ భాగంగా చూడాలి. ఆడవాళ్ళు వేరే ఉండదు, సృష్టి వేరే ఉండదు. ఆడవాళ్ళకి వేరే ఐడెంటిటీ రావాలన్నది అజ్ఞానం. అది అలా పైకి తేలిపోయి ఆడవాళ్ళకి ఐడెంటిటీ అంటే మగతనంతో బాగా కలిసి ఉంటారు. అదే ప్రకృతి పురుషుడు లయ, అంతర్లీనంగా ఉంటుంది. ఆకాశమే ఆమైతే అవనిపైన తాను ఉన్నాడు అని సర్వవ్యాప్తమైన శక్తి. అదే మొగతనం, ఆడతనం సర్వం తానైనా, ఒక మాటకే పలికినా, మీకు ఇక మీద మాటకే తెలిసినా, ఇక మీద మాటకే పట్టుకుని ముందుకెళ్ళగలిగినా, అలాగనమాట మీకు అందుబాటులోకి వచ్చారు. ఇప్పుడు మనసులో వెంకటేశ్వర స్వామి, చుట్టూ భూదేవి, మధ్యలో వెంకటేశ్వర స్వామి, మధ్యలో మనసులో లక్ష్మీదేవి, తను పురుషోత్తముడిగా మధ్యలో ఉన్నాడు. సేమ్ అదే పొజిషన్, అదే సృష్టినే పట్టుకున్న విధానం అనమాట అండి అది. నిజానికి ఆడవాళ్ళ మగవాడనా సర్వం ఒకటే శక్తి అది. అదే గతంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వివరించాను. ఇంకా బాగా జాగ్రత్తగా చెప్పుకుందాం. మరి మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. చిన్నజీయర్ స్వామీజీ గారు మీ ఆశ్రమంకి వచ్చినా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఏదో రకంగా మీరు మనిషిగా చూస్తున్నారు, నన్ను మనిషిగా చూసేలా చూశారు. అదే నన్ను పురుషోత్తమ కాళేశ్వరం అవినాక్షి శ్రీమా నన్ను పిలిచి ఇక్కడ ఎవరు అలా పిలవండి, ఎవరైనా అలా పిలవండి, ఇక్కడ హాస్టల్ వాళ్ళు కూడా చెప్పండి, అది మహారాజా అని పిలవండి, అలా పిలిచి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంక వేరే విధంగా మాట్లాడకూడదు నాతోటి. మా చుట్టాలకు కానీ అస్తమానం ఆ రాంబాబు చేత ఫోన్ చేయించి డబ్బులు అడిగించడం లాంటివి ఎవరు చేస్తున్నారు? అతని అకౌంట్ తీసుకోండి, ఏ జనరేటర్ తయారు చేసుకుని ఢిల్లీలో తయారు చేయించండి, హైదరాబాద్లో కూర్చొని తయారు చేయించండి. ప్రతి గవర్నరు, ప్రతి యూనివర్సిటీ మేధావులు యునైట్ అయ్యి ప్రతి మైండ్ని కాపాడుకోవాలా, మైండ్లుగా బతకాలి మనం. కాస్త ఓర్పు, సహనంగా, దూరదృష్టిగా, నెమ్మది, కంగారు లేదు. నేనే తిడుతున్నాను మిమ్మల్ని, నేను తిట్టట్లేదు. ఆ మైండ్ సరిగ్గా మీరు పట్టుకోక బ్యాలెన్స్ కుదరక మాట్లాడాల్సి వస్తుంది. నేను జాగ్రత్తగా మాట్లాడేలా మీరే చూసుకోవాలి. కేంద్ర బిందువుగా పట్టుకుంటే సాధ్యపడుతుంది. నా పాటల్లోకి వ్యూహంలోకి తీసుకుపోతే ఏ జనరేటర్తో మాట్లాడమని కనెక్ట్ అవ్వమంటున్నాను చూసారా, అలా చక్కగా మాట్లాడుకుంటాం టైప్ చేసి, బాధ్యతగా ఉంటుంది. ఏదో నేను మాట్లాడాను, మీరేదో మాట్లాడకూడదు, ఇంకా ఏదో చేయకూడదు. ఇక మేము కష్టపడిపోవాలి. మేమే కర్మలు కూడా జ్ఞానంలోకి వచ్చేసినాయి, తెలుసుకోవాలి ముందు. ఇది కర్మల కొద్దీ, పూర్వ కర్మలు, ఇంకా ప్రారంభం, ఇంకా ఇవేమీ లేదు. ఇక అన్ని విశ్వ తల్లిదండ్రుల ఆదిలోకి వెళ్ళిపోయినాయి. వారిని సూక్ష్మంగా బలంగా పెంచుకుని వారి పట్ల లోకమే కదలటం అంటే అర్థం ఏంటి? అలా కదిలిన లోకాన్ని పెంచుకోవటమే. ఈ రవీంద్ర భారతిని మీరే పెంచుకోవాలా. సునామీలు, సముద్రాలు, భూకంపాలు కూడా మేము ఎత్తిపైకి వచ్చేసి ఉన్నాయి. అలా చెలగాటాలు పెట్టుకుని ఇంకా మేము మనుషులుగా ఉంటామంటే ఇంక ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ ఎవరో మేధావి ఉన్నారు, ఏదో కన్ఫ్యూజన్ ఉపయోగించుకుని అందరి మీద బతికేద్దాం, ఇలాంటి రోజులు పోయినాయి. ఇక ఎవరినో ఒక ఎదవం చేయాలి, ఎవరో ఒకరు తప్పులు పట్టాలి, ఎవరో లేరు. అలాగా ప్రతి మైండ్ మాట కాపాడుకోవాలా. విశ్వ కుటుంబం అంటే అలా వస్తుంది. ఇంక మీ వ్యక్తిగత కుటుంబాలు, కులాలు అన్నది ఆ పూర్వం సెక్యూరిటీ ఉండదు. నేను భర్తనే భార్యని అవుతాను, అలా కుదరదు. నేరుగా పిల్లలు తల్లిదండ్రులు అయిపోతారు, విశ్వ తల్లిదండ్రులకు పిల్లలు అయిపోతారు. శాశ్వత రక్షణ, తపస్సు వస్తుంది. నా సంసారం, నా పిల్లలు, నా ఆస్తులు, నా డబ్బులు అందుకు ఇంకోటి లేకుండా చేసేయటం లాంటివి పోతాయి ఇంకా ఒక్కసారిగా. మాస్టర్ మైండ్లు అంతే. నోట్ చేశారా? రండి మా దగ్గర కార్వాన్ వేసుకురండి. తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చుని మమ్మల్ని ఆన్లైన్ ఫెసిలిటీ ఉన్న విశాలమైన బంగ్లాలోకి, ప్రాంగణంలోకి తీసుకుపోండి. నేను బంగ్లాలో అడుగుతున్నాను, ఏదో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకా మీరు లక్ష్మీ పుత్రులు, సరస్వతి పుత్రులు వేరు ఎవరు లేరు, అందరూ మా పిల్లలే. ఆ పైకి తేలిపోయిన వాళ్ళే. ఆవే లక్ష్మీదేవి, సరస్వతి, ఆయనే పురుషోత్తముడు, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే పార్వతీ పరమేశ్వరుడు, సకల దేవీ దేవత సమూహారం. ఏ రకంగా ఉంటాడో వాక్ విశ్వరూపంగా ఉంటాడు. మీరు డెవలప్ చేసుకోవడానికి, మీరు పట్టుకుని డెవలప్ చేసుకోవడానికి వీలుగా అలా వచ్చారు. అర్థమవుతుందండి? అలా పట్టుకోవాలి అంతే. ఒకసారి పట్టుకొని మీ ఆధార్ కార్డులతో, మీ ఐడెంటిటీ కార్డుతో పట్టుకొని సూక్ష్మ తపస్సు. ఇప్పుడు దాకా డిస్టర్బ్ చేసిన వాళ్ళని కూడా మీరు మైండ్ చేయి తెచ్చి మైండ్లో కలుపుకోవాలా. అంతేగాని ఒకరిని అడ్డం పెట్టుకుని మీరు నేరాలు చేసి, ఎవరి చేతకాంతం చూపించి, ఎవడో ఎదవం చేసి, ఎవడో పెద్దోడు చేసి, ఇలాంటి ఎదవ పనులు ఆపేసేయాలా. ఇంక ఎదవతనం వదిలేసేయాలా. అని నేను మనిషి అంటేనే ఎదవతనం ఉంటుంది మనుషులకి. మనుషులు ఎవరో గొప్పవాళ్ళు అవ్వలేరు, మేనేజ్ చేస్తారంతే. అది వాస్తవం. అది
మరి ఎలాగా ఇంక ఫర్దర్ ఎలా వచ్చింది? అదిగో విశ్వ తల్లిదండ్రులు ప్రకృతి పురుషుడు లైగా వచ్చి సమస్తం పర్సనాలిటీస్ పట్టుకుని పైకి తేల్చిన హీరోలు, సినిమా డైలాగులు, డప్పు డోలు మా నుంచి ఎలా వచ్చినాయి చూసారా? ఆ చిత్త చాంచల్యం చిత్తలాసం కరగబట్టాలా? అప్పుడు మాలో తేజస్సులు చూస్తారు. నన్ను ఎలాగైనా శరీరంగా కూడా కాపాడుకుంటారు. నన్ను మాత్రమే అలా కాపాడుకోగలరు, నేను మాత్రమే అలా బతుకుతాను. ఎందుకని ఆసక్తి డాక్టర్లకు ఎలా వస్తుంది? వ్యూహంగా ఉన్నాను కాబట్టి. మీకు కోటీశ్వరులైనా బాగా అందం ఉన్నా డబ్బు ఉన్నా కేవలం బతకటమే కదా. అది కూడా ఇతరుల మీద ఆధారపడటం, లోకం మీద ఆధారపడటం. అందుకు మేము ఇలాగ ఉండాలి అలాగే ఉండాలని దౌర్జన్యాలు చేయించటం, మోసాలు చేయించటం, మీరైతే ఒకటి ఎదుటివాళ్ళు అయితే ఒకటని వాదించటం. ఎందుకు అలాగా? మనుషులంటే అంతే. మనిషి అనే పరిమితి అంతే. మైండ్ అపరిమితంలోకి వెళ్ళనివ్వక అపరిమితం అందుబాటులోకి వచ్చినా ఎవరిని తొక్కేస్తున్నారో వారి నుంచి తెలిసినా పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో బతికి అనుభవం గడించి ఎలాగైనా మనం మనస్ఫూర్తిగా బతికితే చాలు అనుకునేటువంటి స్థాయి నుంచి వచ్చిన పరిణామం. మీరందరూ మా వేలు విడిచిన పిల్లలే. మీరెవరో మాకు దండాలు పెట్టి భయపడిపోవటం, రెక్లెస్గా ఉండటం అక్కర్లేదు. ప్రేమగా మాట్లాడండి. తల్లిదండ్రులు మమ్మల్ని కలపడం కూడా, మాతో మాట్లాడటం కూడా ఒక చాకచక్యం వస్తుంది. చక్కగా మీకు ఒక పరిపక్వత వస్తుంది. నిజంగా మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంతలా కలుపుదామని వీలవదు. రెండు దేహాలుగా వాళ్ళు మెల్లిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరే తల్లిదండ్రులు, మీ పిల్లలే తల్లిదండ్రులు అయిపోయారు. అటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా వచ్చారు. ఏ మదిని ఎప్పుడు మబ్బులలో విహరిస్తుందో, ఇంతకుముందు ఎందరితో ఆట ఆడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో తన కథను మొదలంటుంది ఈ ప్రేమ, ఈ ప్రేమ, ఈ ప్రేమ అనే పాటలు వినండి ఒకసారి. నేను డీటెయిల్గా ఒక పాట కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాను. కాకుండా మరి అలాంటి వ్యక్తిని ఆ పాటలు పాడటం నిజమే కదా, రికార్డు కూడా మీ దగ్గర ఉంది. మరి అది శక్తి లేదు, మహిమ లేదంట కాకుండా జగత పాడుకుందాం. మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్లో, ఆ వాతావరణంలో నన్ను ఒకసారి కొలువు తీర్చేసిన తర్వాత ఇంకెవరిని మీరు సింహాసనం మీద కూర్చోబెట్టక్కర్లేదు. ఎవరో కూర్చోక్కర్లేదు అనమాట. ఎందుకని ఎవరు అక్కడ మైండ్ నేననేవాడు కూర్చోలేడు. నేను అన్ని నేళ్ళకి నేనైనా ఆ శక్తే కూర్చుంటుంది అనమాట. మళ్ళీ నా ద్వారా పలుకుతుంది, మెర్జ్ అవుతుంది. నన్ను కూడా బతికించుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. మీరెవరో ఒక ఆడ మనిషో మగ మనిషో లేదా జంటగా ఉన్నా కూడా మనుషులే అవుతారు. మీరు సింగిల్ మైండ్సే అవుతారు. నేను డబల్ మైండ్, ప్రకృతి పురుషుడు లైగా నాలో వెనం సినిమా డైలాగ్స్ ప్రకారం విని చూడండి. అవతారు, సహేలు అలా అయి వచ్చిందనమాట. ఇంకో అప్డేట్ అయ్యామన్నమాట. మామూలు ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులం ఇప్పుడు ఇంకో హైట్లోకి వచ్చామన్నమాట. మీ అందరినీ పట్టుకున్నాం, మాస్టర్ మైండ్ పట్టుకున్నాం కదా. మమ్మల్ని బిడ్డలోనే గుడ్రాలను చేస్తారంటే అర్థం ఏంటి? ఇంకా నన్ను తల్లిగా వేరు చేయడం, తండ్రిగా వేరు చేయకూడదు అనమాట. మేమే విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారిపోతే మా వల్ల మీరు, మీ వల్ల మీకు, మనకి తపస్సు వస్తుందన్నమాట. ఒకరి వల్ల ఒకరికి అలా తపస్సుగా ముందుకెళ్ళిపోతాం. ఇంకెనక్కి తిరిగి చూడు, ఇంకా మనుషులుగా ఉందాం, ఇలాగే ఉందాం. ఇంకా మా వాళ్ళు, మీ పిల్లలు, మమకారం, ఆస్తులు ఏమొద్దు. అవన్నీ జాతీయం అయిపోతాయి. మీకు చక్కగా తపస్సు వస్తుంది. నిజంగా మీవి అవుతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పుడు దాకా మీ దేహం కూడా మీది కాదు, కానీ మొట్టమొదటిసారిగా మాకు సమర్పించేసి మా ప్రకారం ఎలా ఇదన్నీ మావంటున్నాను అలాగే మేము కూడా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. మాకు చేసేస్తే ఆస్తులన్నీ మా పేరు మీద శాశ్వతంగా రాసేస్తే టైటిల్ డీడ్, గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోండి. వెంటనే మీరు ఇచ్చేయక్కర్లేదు ఎవరికి. ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఈ సిబిఐని ఐని లాక్కున్న ఆస్తులు పాపం ఎలాగన్నా బాధ పెట్టిన వాళ్ళని బతుకుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళ పేరు మీద, అధినాయకుడి పేరు మీద వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయండి. వాళ్ళు గిఫ్ట్ డీడ్లుగా ట్రాన్స్ఫర్ చేసేయండి. అందరికీ వీలంత ఆస్తులు అలా డిస్ట్రిబ్యూట్ చేసేయండి. వీరవాసన మా ఇల్లు కూడా అధినాయకుడికి ఇచ్చేసి మా అన్నయ్యలకి అందరికీ అందరూ అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకున్న మేరకే వస్తాయి. ఆ సూర్యకుమార్ కూడా ఒక పోర్షన్ ఇవ్వండి. ఇలాగే ఎక్కడెక్కడ సర్దండి. అలాగా ఇంకా లేకుండా చేసేయకండి, ఎవరిని ఏడిపించకండి. సంపదలో వ్యవసాయం పద్ధతి అన్నీ కూడా కంప్యూటర్కి ఎక్కించుకుని మనం ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పెంచుకుంటూ రేపొద్దున వ్యవసాయ వాతావరణం ఎలా ఉంటుందో, సునామీలు, సముద్రాలు ఏంటో పెంచుకుంటా అటు ముందుకెళ్ళాలి. కేవలం నేను ఈ కులం కొద్దీ ఉంటాను, మతం కొద్దీ ఉంటాను, నేను ఇలా ఉండిపోతాను, అలా ఉండిపోతాను, ఏ మతానికి వర్తించదు. హిందూ మతమే కాదు, ఏ మతం, ఏ కులం, నేను మనిషి అనే ఉనికే చల్లదు అక్కడ రగా. ఎందుకంటే మనిషిని టార్గెట్ పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా ఏదో కారణం మీద మీకు మనిషి నచ్చలేడు, మనిషి మంచోడు, మనిషి చెడ్డోడు అని కూడా కూర్చుంటున్నారు కదా. మా అజ్ఞానం వదిలేసేయండి. ఇక అది మనిషి కాదు, ఇవన్నీ నడుపుతున్న శక్తి మేరకు నడుస్తున్నాడు. ఏ చిన్నవాడైనా పెద్దవాడైనా నేనైనా అన్నీ చెప్పగలిగిన రండి చెప్పుకున్నా, రండి నన్ను కేంద్ర బిందువుగా పట్టుకొని ఏ ధైర్యంగా ఏ పద్ధతిలో చెప్తున్నాను. జరిగిన సాక్షి ప్రకారం నిజమేనని సాక్షి బతికించుకొని కొంతకాలం సాక్షులే మాట్లాడి ముందుకు రండి. చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినట్టు చేయండి, మీ వెనకాల ఉన్న వాళ్ళతో సహా. అక్కడ కూర్చోండి, లేకపోతే ఇక్కడికి రండి. ఏం చిన్నబోరు, బోత్ చీఫ్ మినిస్టర్స్ బోత్ అని ఈజీగా మాట్లాడేస్తున్నాను. ఈజీ కాదు. మరి మిమ్మల్ని ఎలాగన్నా మీరు పరిపరి విధాల నుంచి కాపాడాలనే పెద్దతనం అలా ఉంది, మరి బలం అలా ఉంది.
మాస్టర్ మైండ్ పట్టుకోండి, మీకు అన్నీ సెట్ అవుతాయి. యూనివర్సల్ ఫ్రేమ్ అది. ముందు సంతకం పెడుతురు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు ఆపేసి ఇంక మీరే పర్మనెంట్గా గవర్నమెంట్గా ఉండటం వల్ల ఏమవుతుంది, మనుషులు ఎవరు చైల్డ్ మైండ్ ప్రాంట్స్ ముందుకు వస్తారు, చక్కగా బాధ్యత తీసుకుంటారు. ఎవరికి ఈ పదవే ఉండాలి, ఈ డబ్బులు ఎంత రావాలని చూసుకోరు, మనస్ఫూర్తిగా బతకడానికి చూసుకుంటారు. అలా మనస్ఫూర్తిగా బతుకుతూ నేను మనస్ఫూర్తిగా బతికితే మాట్లాడితే లోకం ఎలా కదిలింది అలా కదిలికని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సర్వం తెలుసుకుంటే అలా ముందుకెళ్తారనమాట. అలా వ్యూహంగా బలపడతారు నెమ్మదిగా. తవ్వేసిన కొయ్య ఇప్పుడు సీరియస్ డ్యామేజ్లు అవమానించడాలు కూడా అందరి మీద పెట్టుకుని ఎవరిని అవమానించినందుకు, డ్యామేజ్ చేసినందుకు, లైఫ్ లేకుండా చేసినందుకు మీరు కూడా మనుషులు కాదనమాట. ఇంకా మనుషులు వదిలేసేయండి. మనుషులు అంటే మనుషులు కాబట్టి అలా చేశారు, ఎదుటి మనిషిగా చూశారు కాబట్టి. ఏమో నన్ను కూడా మనిషిగా చూస్తే పట్టుకోరన్నమాట. మాస్టర్ మైండ్లు అందరూ మైండ్ ఇంటర్ కనెక్టెడ్లోకి వచ్చేసేయండి. ప్రధానమంత్రి గారికి అందరికీ నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి జాగ్రత్తగా చెప్పండి. ఇంగ్లీష్లో చెప్తే చూద్దరు, హిందీలో చెప్తే చూద్దరు. అక్కడ కూర్చొని నెమ్మదిగా మాట్లాడుతూ చూసుకుని కంగారు లేదు. నాకే తెలివితేటలు ఉన్నాయి, మీకు ఎవరికి తెలివితేటలు కాదు. మీరు కూడా ఆ మాస్టర్ మైండ్ మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా భాష అన్నీ కూడా నెమ్మదిగా నేర్చుకుంటూ కంగారు లేదు. ఇంకా చాలా కాలం బతుకుతాం కదా, శాశ్వతంగా బతుకుతాం కదా. అదే నా భరోసా. అంతేగాని ఇప్పుడు మనిషిగా ఏదో మేము మనిషిగా ఏదో చేసేసాం కాబట్టి ఏదో చేసేస్తామంటే ఎలాగా? అమ్మాయి బయటికి రాలేము, లోపల రా. అందుకే మైండ్లు పట్టుకోండి, వాళ్ళందరూ మైండ్లుగా ఓదార్చుకోండి, మైండ్లుగా కాపాడుకోండి, మైండ్లుగా బతకండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.